నాడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే నాకు అవకాశాలు రాజకీయంగా అవకాశాలు ఇవ్వరు, నన్ను ఉద్యమకారుడుగానే చూస్తారు, నేను పోరాటం చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో అని అనుకొని ఆ రోజు నవ తెలంగాణ వైపు నడిచిన మీరు తిరిగి మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుంది అన్న చందంగా తిరిగి మళ్ళీ ఏ పార్టీతో అయితే మీరు వద్దనుకున్నారు అదే పార్టీలోకి ఎలా వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి? అది సామాజిక న్యాయం ఉన్న పార్టీ. అంటే నాకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు లేడాడ. నాగం జనార్దన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే ఒక్కటి నాగరాజు గారు, ఏ రాజకీయ పార్టీలో అయినా సరే కానీ ఆ యొక్క మూర్ఖత్వపు పెత్తందారితనమున నాయకులు ఉంటారు. పార్టీ సిద్ధాంతం చాలా మంచిది, నాయకులు మంచోళ్ళు అని చెప్పుకోవడం పొరపాటు. వాస్తవాలు చెప్తున్నాను నేను. అంటే అందరూ సతీష్ మాదిగలాకి ఎందుకు ఆలోచన చేస్తారు, పేద వర్గాల్లాకి ఎందుకు ఆలోచన చేస్తారు, నాకు బానిసగా ఉంటేనే వీటికి అవకాశాలు ఇస్తామని చెప్పేసి అని కూడా అనుకుంటారు కదా. కనుక అటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక నేను మళ్ళీ ఈ పీరియడ్లో ఖచ్చితంగా నేను ముందుకు సాగుతాను, తెలుగుదేశం పార్టీలో సామాజిక వర్గాలకు అండగా ఉన్న పార్టీ కనుక అని చెప్పేసి అని ముందుకు సాగుతానని బలమైన దృఢనిశ్చయము, అదే సమయంలో పేద వర్గాలను విముక్తి చేసిన పార్టీ అది. కనుకనే నేను తెలుగుదేశం పార్టీలోకి పోవడం జరిగింది. దేవేందర్ గౌడ్ గారు అండ ఉన్నారు, నాకు అందరు అండ ఉన్నారు. అందరు అండతోనే నేను ముందుకు సాగుకుంటూ నడిచాను. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అంతకుముందు దాంట్లో నుంచి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నాకు బెస్ట్, వాస్తవానికి ఫ్రెండ్ కూడా అతను. గతంలో ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు, ఆయన జెడ్పీటీసీగా పనిచేసిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. 5 సంవత్సరాల్లోనే జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే. ఆ తర్వాత కంటిన్యూగా తన ప్రస్థానము తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైన స్థానంలో ముందుకు సాగిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు కొంత మధ్యతరగతి వర్గం నుంచి వచ్చిన రెడ్డి. ఆయన కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఒక భూస్వామి పెత్తందారి వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తి కాదని, ఒక పేద వర్గాల నుంచి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. కనుక అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదరాభిమానాలు, అన్ని వర్గాల యొక్క ప్రేమలు, అన్ని వర్గాల యొక్క కష్టాల కోసం పోరాటం చేసే నాయకుడని ప్రధానమైన విశ్వాసం మాకు అతని పైన. ఓకే, అంటే మీరు టీడీపీలో ఇప్పుడు రాజకీయంగా ఏం ఆశిస్తున్నారంటే మీరు ఎక్కడి నుంచి అయినా టికెట్ ఆశిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా నా జిల్లాలో అలంపూర్ నియోజకవర్గం ఉన్నది, రెండు అచ్చంపేట అలంపూర్ ఉన్నది, నాగర్కర్నూల్ పార్లమెంట్ ఉన్నది. మాకు 3 స్థానాలు ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేయాలనేది నా లక్ష్యం. అదే సమయంలో నాకు ఆల్రెడీగా పేరు ఉన్నది, నాకు ఓటు బ్యాంక్ ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి, అన్ని వర్గాల మన్నలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా నేను అటువైపు ప్రయాణం చేయాలనేది నా లక్ష్యం. అదే సమయంలో ఒకేలా లేకుండా చేవెళ్ళ నుంచి కూడా పోటీ చేయడానికి రేపు అవకాశాలు ఉంటే చేవెళ్ళ నుంచి కూడా పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే మీరు కూడా ఆయన వెంట వెళితే అక్కడ ఇదే అవకాశం వస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను అవకాశాలను చేతట్టుగా మేము పనిచేస్తాం, ఖచ్చితంగా అవకాశం తీసుకుంటాం. మేము అవకాశము తీసుకోవడానికి 100% చేస్తాము, ఖచ్చితంగా టికెట్ తీసుకుంటాం. మేము ఒకవేళ నాకు ఈక్వేషన్స్ కుదరక రాకపోయినా కూడా ఈ దించడానికి నేను అతని ఎంపటి ప్రయాణంలో ఉంటాను. గతంలో అంటే రేవంత్ రెడ్డి గారు మధ్యతరగతి రెడ్డి కుటుంబం నుంచి వచ్చారు, కోట్లకు పడగనెత్తిన వారు ఏం కాదు అంటారు. సరే, రేవంత్ రెడ్డి గారు మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చారా, ఈరోజు ఆయన ఆస్తి ఎంత, ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు, అది సపరేట్ అయిన ఎపిసోడ్ అది.